అందరికీ నమస్కారం. నేను మీ ఆశ. ఈ వీడియోలో నేను చెప్పబోయే టాపిక్ సిక్ అండ్ ట్రిక్. పిల్లలకు లేదా పెద్దలకు వచ్చే చిన్న చిన్న ఆరోగ్య సమస్యలకు మన వంటిల్లే ఫస్ట్ ఎయిడ్ కిట్ ఇంకా మెడికల్ షాప్. అక్కడ దొరికే వస్తువులతో చిట్కాలను మీతో షేర్ చేసుకుందామని అనుకున్నాను. ఉదాహరణకు జ్వరం. జ్వరం వచ్చినప్పుడు పిల్లలకి స్పాంజ్ బాత్ అనేది హెల్ప్ అవుతుంది. పొట్ట, వీపు, నిదురు భాగంలో తడిగుడ్డ కొంతసేపు పెట్టి చూస్తే జ్వరం కంట్రోల్ అవుతుంది. ఇంకా వేడి నీళ్ళల్లో తులసి, లవంగం వేసి కాచి చల్లార్చిన వాటర్ కూడా ఇవ్వచ్చు. కడుపు నొప్పి. నేను ఎక్కువగా వాడే చిట్కా వాము నీళ్ళు. వేడి నీళ్ళల్లో వామును మరిగించి గోరువెచ్చగా ఇవ్వచ్చు. ఐ లవ్ యూ మసాజ్. ఇది పుట్టిన పిల్లల నుండి 5 ఏళ్ల పిల్లల వరకు వాడొచ్చు. ఐ అక్షరం, ఎల్ అక్షరం, యు అక్షరం ఆకారంలో కొబ్బరి నూనెతో మసాజ్ చేయండి పొట్ట చుట్టూరా. ఇంకొక చిట్కా తమలపాకుకు ఆముదం రాసి కడుపు నొప్పి ఉన్న చోట పెట్టొచ్చు. ఇలా చేయడం వలన వెంటనే రిలీఫ్ వస్తుంది. ఇంకా దగ్గు, జలుబు. పిల్లలను ఎక్కువగా ఇబ్బంది పెట్టే సమస్య దగ్గు, జలుబు. రాత్రిళ్ళు నిద్ర కూడా పోరు. అలాంటప్పుడు యూకలిప్టస్ ఆయిల్‌ని పక్కగుడ్డల మీద కానీ, డ్రెస్ మీద కానీ 2 చుక్కలు వేయండి. ఇంకా విక్స్ వేపోరబ్‌ని ఛాతీ, వీపు, పక్కటెముకల దగ్గర బాగా పట్టించిన ఉపశమనం ఉంటుంది. ఫ్యాన్ స్పీడ్ తగ్గించినా దగ్గు కొంచెం తగ్గుతుంది. ముక్కు బ్లాక్ కూడా అవ్వదు. ఈ తేడా మీరు వెంటనే గమనించవచ్చు. ఇంకా దగ్గు మరీ ఎక్కువగా ఉన్నప్పుడు తేనె 1 టేబుల్ స్పూన్ ఇచ్చి చూడండి. 1 ఇయర్ లోపు పిల్లలకు ఇవ్వకూడదు. ఇంకా పిల్లలు వెంటనే నిద్రపోవట్లేదు అన్నప్పుడు వాళ్ళ పాదాలకు కొబ్బరి నూనెతో మసాజ్ చేసి చూడండి. ఇలాంటి చిన్న చిన్న చిట్కాలతో మన ఆరోగ్య సమస్యలకు చెక్ పెట్టొచ్చు. అంతేకాదు ఇంట్లో పిల్లలకు, పెద్దవాళ్ళకు ఎవరికి బాగలేకపోయినా వాళ్ళని చూసుకునే కేర్ టేకర్స్, పేరెంట్స్‌కు నిద్ర, ఆహారం సరిగ్గా ఉండదు. కాబట్టి ముందు మీరు తగిన విశ్రాంతిని తీసుకోండి. ఈట్ హెల్తీ, స్టే హెల్తీ. మీకు కనుక నా పెయింటింగ్ అండ్ ఈ టిప్స్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వడం మరవకండి. హ్యాపీ పేరెంటింగ్. ప్రేమతో మీ ఆశ. థ్యాంక్ యూ.